సీఎం రేంజ్లో బుల్లెట్ ప్రూఫ్ కార్ తోటి Y+ కేటగిరీ తోటి ఎంట్రీ ఇచ్చిన జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక మధ్యాహ్నం 2 గంటలకు అమరావతి రానున్నారు. మొత్తానికి అమరావతి రైతులకు మొదటి నుంచి జనసేన అండగా ఉన్నారు. ఆనాడు అమరావతి కోసం రైతులు చేసిన ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి పోలీసులు ఇనుప కంచెలు దాటుకుని కాలినడకన పవన్ అమరావతికి వచ్చారు. రైతుల వార్షిక కౌలు, అసైన్ రైతుల సమస్యల పరిష్కారానికి అప్పటి జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ తొలిసారిగా ఈరోజు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. మొత్తానికి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పీడు ఆక్సిస్ రోడ్ మొదలుకొని వెలగపూడి సచివాలయం వరకు కూడా మానవహారంతో స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ మేరకు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, తుళ్లూరు మండలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. మొత్తానికి సీఎం రేంజ్లో ఆయన సచివాలయానికి ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఆయనకు విజయవాడ సూర్యాపేటలో ఉన్న ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ప్రభుత్వం కేటాయించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవినేని ఉమా జనవరిల మంత్రిగా ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ను విశాలంగా నిర్మించారు. ఆ తర్వాత గత ప్రభుత్వం మంత్రి బొత్స సత్యనారాయణకి గెస్ట్ హౌస్ని కేటాయించారు. ఇక అమరావతిలో సచివాలయంలో గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శేషి 5 బ్లాక్లో ఉండేది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పాటుగా జనసేన పార్టీ మంత్రులకు 2 బ్లాకుల్లో ఛాంబర్లు కేటాయించారు. పవన్తో పాటుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు 2వ బ్లాక్ మొదటి అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. ఈ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో శేషిని ఇప్పటికీ పురపాలక శాఖ మంత్రి నారాయణకు అప్పగించారు. సీఎంతో శేషి 1వ బ్లాక్ దగ్గర ఉండడంతో పవన్ శేషిలు 2వ బ్లాక్లో ఉంటే అందుబాటులో ఉంటుందని కేటాయించినట్టు తెలుస్తుంది. పవన్ బుధవారం బాధ్యతలు అంటే తీసుకున్నట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి మాత్రం పవన్ రాకతో పూలమాలతోటి ఆయనకు స్వాగతం పలుకుతున్నారు ఆంధ్ర రైతులు.